మేము మా ఇంటి దగ్గర నుంచి శ్రీనగర్ రైల్వే స్టేషన్ చేరుకునేసరికి టైము కరెక్ట్ గా 1:30 అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట ట్రైన్ రావడానికి. నేను శ్రీనగర్ రైల్వే స్టేషన్ కి రావడం ఇదే ఫస్ట్ టైము. వందే భారత్ ట్రైన్ వేసిన తర్వాతే వచ్చానన్నమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ రైల్వే స్టేషన్. ఒక రాయల్ లుక్ ఉంది ఈ రైల్వే స్టేషన్ కి. వందే భారత్ ట్రైన్స్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కబోతున్నాను. కొంచెం ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఎక్కుతానా, ఎలా ఉంటదా అని చెప్పేసి. ఫైనల్ గా ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే చాలా చిన్నగా ఉంది. లోపల సీట్స్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి. ముందు లీవ్స్ లో జమ్మూ నుంచి శ్రీనగర్ రావాలంటే ఫ్లైట్ తప్ప ఇంకే రూట్ దొరికేది కాదు. బై రోడ్ రావాలంటే చాలా జర్నీ చేయాల్సి వచ్చేది. ఈ ట్రైన్ వేసిన తర్వాత జమ్మూ నుంచి శ్రీనగర్ రావడం ఈజీ అవుతుందనే చెప్పొచ్చు. ఈ ట్రైన్ లో నుంచి బయట వ్యూ చూస్తుంటే ఇన్ని రోజులు కశ్మీర్ లో ఉండి ఇంత అందాన్ని చూడకుండా ఎలా మిస్ అయ్యానరా బాబు అని అనిపిస్తుంది. భూలోక స్వర్గము అని అంటారు కదా కశ్మీర్ ని, అది 100% నిజమండి బాబు. మీ లైఫ్ లో మీకు వీలైతే గనక ఒక్కసారైనా వచ్చి కశ్మీర్ ని చూసుకోండి, మీ జీవితం ధన్యం అయిపోద్ది. ఇంకా నేను ఇంటికి వెళ్ళగానే శ్రీనగర్ టు జమ్మూ వందే భారత్ ట్రైన్ జర్నీలో మేమేమేమి చూసామో ప్రతి ఒక్కటి ఫుల్ వీడియో చేసి పోస్ట్